ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సుకు అధ్యక్ష వహించిన తమ్ముడు పిట్ల శ్రీనివాసరెడ్డి గారికి, నా సోదరులు మధుసూదన్ రెడ్డి, నా సోదరులు ప్రేమ్ గాంధీ ఆర్యవేశ చైతన్య వేదిక పక్షాన తమ్ముడు ఇస్మాయిల్, సోదరులు హత్యలు అత్యాచారాల గురించి మాట్లాడుకుందాం. ఎవరి పట్ల ఎట్లుంటానడానికి ఒక విషయం చెప్తున్నాను నేను. మా సోదరుడు వయస్సులో పోరాటం అనే అంశం ముందుకు రాకపోతే, ఆత్మగౌరవ పోరాటం కంచేయలే గారు రాసినప్పుడు వయస్సుల అంశం ముందుకు రానంత వరకు కంచేయలే గారు చాలా నాకు అభిమానించేవాడు, వర్గీకరణ సపోర్ట్ చేసేవాడు. ఇప్పుడు నా మీద కోపం పెట్టుకొని వర్గీకరణ వ్యతిరేక శక్తులతో ఆయన తిరుగుతున్నాడు. మీరు చూస్తుండ్రో లేదో. నా మీద కోపం పెట్టుకొని ఇప్పుడు ఆయన అటు తిరుగుతున్నాడు. నా మీద కోపం రావడానికి కారణం నాకు వ్యక్తిగత ఘర్షణ లేదు, మీకు సపోర్ట్ చేయడం వల్ల. ఎందుకు సపోర్ట్ చేశా? ఒకరోజు కంచేయలే గారు సామాజిక స్మగ్లర్స్ కోమటోళ్ళు అన్నాడు. అరే అందరు స్మగ్లర్లు ఎట్లా అవుతారు? అందులో పేదలు ఉన్నారు, మానవతావాదులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. చట్టబద్ధమైన వ్యాపారాలు చేసే వాళ్ళని స్మగ్లర్లు అనలేం, పేదల్ని అనలేం, అందులో మానవతలు అనలేము. ఎవరన్నా చట్ట వ్యతిరేక వ్యాపారాలు చేసిరనుకో అందులో ఒక్కరి దాంట్లోనే ఉన్నారా? అందరిలో అన్నిట్లో ఉంటారు. మంచి అంతటి ఉన్నది, చెడు అంతటి ఉన్నది అని చెప్పి నేను ఏం స్టేట్మెంట్ ఇచ్చినంటే, కంచేయలే నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి వయసుల పక్షాన్ని నిలబడి నేను పోరాటం చేశా. కంచేయలే ఎవరు? బీసీ. నేను ఎవరి పక్షాన్ని పోరాటం చేశా? వయసుల పక్షాన్ని పోరాటం చేశా. ఇది నా వంతుగా నేను వయసుల పక్షాన్ని నేను నిలబడితే ఇక అప్పటి నుండి నా మీద ఎంబడబడితేనే ఉన్నాడు. ఇక అంతకుముందు ఏం ప్రకటన చేసామంటే, టీవీలో కూర్చుంటే చాలు, మాకు ముఖ్యమంత్రి మందకృష్ణ ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రం. ఇప్పుడు నేను ఆయనకు కంటి కనిపించకపోయినా కూడా నన్ను రోజు తీరుతూనే ఉన్నాడు. ఒకటే కారణం, నేను వయసుల క్షమించేం లేదు. ఆయన చేసింది తప్పు. అందరినీ దోషులుగా నిలబెట్టద్దు. అందరినీ దోషులుగా నిలబెట్టడం తప్పని నేను గట్టిగా అన్నా, ఇప్పటికీ అంట. నాకు వ్యతిరేకంగా మారవచ్చు. నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్, అంతే. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే కరెక్టో ఆ నిర్ణయం తీసుకుంటూ వచ్చేసాను. మీ అన్నగా చెప్తున్నా, కొల్లాపూర్లో మన ఆకుతోట వర్షిని అనే మన వైశ్య బిడ్డ అత్యాచారానికి గురై అది ఎవరికి చెప్పుకోలేక కొల్లాపూర్ నుంచి ఇంటికి వెళ్తుంది. దుర్మార్గుడు ఎవడో తెలిసినోడు, అమ్మ నేను తీసుకెళ్తారా అని బస్టాండ్లో అడిగింది. నమ్మి తీసుకెళ్తే వాడు పోతూనే ఇంకా 2-3 జమ చేసుకున్నాడు. వాడు మార్గ మధ్యలోనే అత్యాచారం చేసిండు. అది ఎవరికి తెలియదు, కానీ ఆ బిడ్డ కుమిలిపోయింది. చాలా పేద కుటుంబం. అట్లాంటి సమయంలో ఇంటికి పోయి టీవీ పెద్దగా పెట్టి ఒక ముసలైన తాత ఉంటే ఆయనకి వినపడకుండా చేసి లోపల తలుపులు వేసుకొని ఆమె గుంజ కట్టేసుకొని పెట్రోల్ పోసుకొని తాగిలబడ్డది. చాలా ఘోరమైన ఘటన. అప్పుడు బాధ్యుల్ని తప్పించే ప్రయత్నంలో, అది బీఆర్ఎస్ వాళ్ళ అందులో నిందితులు ఉంటే, బాధ్యుల్ని తప్పించే ప్రయత్నంలో జూపల్లి కృష్ణారావు ఉన్న సమయంలో నేను వెంటనే అక్కడికి పోయి అమ్మాయిని అత్యాచారం చేసి చంపిన వాళ్ళందరినీ వెంటనే జైల్లో చేయకపోతే నేను వారం రోజుల పాటు ఉద్యమం చేస్తానని చెప్పి నేను ప్రకటన చేశాను. వారం రోజులు ఉద్యమం చేశాను. వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. ఆ బిడ్డ కుటుంబానికి కొంత న్యాయం జరిగింది. వైశ్య బిడ్డ. నేను అప్పుడు లేని ఇక్కడ మహారాష్ట్రలో ఉంటే, అక్కడ మా కార్యకర్త నాయుడు అనే తమ్ముడు ఉంటే, ఆ తమ్ముడు నాకు ఫోన్ చేస్తే మహారాష్ట్ర నుంచి నేను ఉరికొచ్చి నేను మన వర్షిని కుటుంబానికి న్యాయం చేశానప్పుడు మీ అందరు తెలుసు. ఆ తర్వాత ఒకరోజు వైశ్యులందరూ ఆయనకు దూరం అవుతుందని చెప్పి కొల్లాపూర్లో మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నాడంటే, అన్న నువ్వు ఇప్పుడు మమ్మల్ని పిలిపించుకున్నావు కదా, కృష్ణన్న వచ్చి పోరాటం చేయకపోతే నువ్వు నిందితులను కాపాడేటోనివే కదా అని చెప్పి గట్టిగా నా వైశ్య సోదరులు అయిన మంత్రిని నిలదీసిన చరిత్ర ఉన్నది. అన్యాయం ఎవరికి జరిగితే వాళ్ళ పక్షాన ఉండడం అనేది నేను బాధ్యతగానే పెట్టుకున్నాను తప్ప, ఈ పరిస్థితి వస్తుంది ఇంతమంది మనం కలుసుకుంటామని చెప్పి ఎప్పుడు 20 ఏళ్ల క్రితం అనుకున్నామా ఇప్పుడు అనుకున్నామా అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఆ విధంగా నా వంతు బాధ్యతగా నేను చేశాను. ఇదే సామాజిక ఉద్యమంలో ఉన్న ప్రేమ్ గారిని తన సందేశం మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా పత్రికా మిత్రులకు మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రెడ్డి జాగృతి సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ వేదిక మీద ప్రముఖులు
మనందరికీ నిర్దేశమైనటువంటి మందకృష్ణ మాదిగ గారికి మరియు రెడ్డి జాగృతి వ్యవస్థాపకులు పిట్ట శ్రీనివాసరెడ్డి గారికి అలాగే మా కొట్టం మధుసూదన్ రెడ్డి గారికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా వ్యక్తిగత పరిచయం ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి వ్యవస్థాపకుడిగా వైశ్యుల్లో పోరాటం అంటేనే నవ్వేటువంటి ధోరణి ఉన్నటువంటి టైంలో ఖచ్చితంగా మందకృష్ణ గారి స్ఫూర్తే. ఎందుకంటే వారిని మేము చిన్న ఉన్నప్పటి చూసినాం. అప్పుడెప్పుడో స్వాతంత్ర పోరాటము లేదా ఎంతో స్వాతంత్ర సమరయోధుల్ని కళ్ళారా చూడలేకపోయినాం, కానీ వారిని మేము ముందరనే చూసినాం. వారి పోరాట స్ఫూర్తి వైశ్యుల్లో కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్ రావాలని, వైశ్యుల్లో అభివృద్ధి చెందాలని, వైశ్యుల్లో మధ్యతరగతి పేదవాడు అంతా మంచిగా ఉండాలనేటువంటి ఆలోచనతో నా ఈ ప్రయాణంలో రెడ్డి గారు వారు కలవడం, వారు నేను చాలా వరకు మొదట్లో రెడ్డిలు అనే వరకు వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు. రాజకీయంగా ఎదిగినటువంటి కుటుంబం, సామాజికంగా బలమైనటువంటి సామాజిక వర్గం, ఆర్థికంగా బలం ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని చాలా అపోహలు ఉన్నటువంటి వ్యక్తిని. కానీ వారు రెడ్డిలో ఉన్నటువంటి పేదవారు ఎట్లయితే అన్యాయం అవుతున్నారో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా వెనుకబడుతున్న వారందరి కోసం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విధానాన్ని తీసుకొని వచ్చి రెడ్డి జాగృతిని స్థాపించి సుమారు వారితో నాకు 10 సంవత్సరాల ప్రయాణం. ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో అనేకమైనటువంటి ఉడుదుడుకులు చూసినాం. అందులో ఈడబ్ల్యూఎస్ విషయంలో మందకృష్ణ మాది గారిని కలిసినప్పుడు వారు మనస్ఫూర్తిగా స్వాగతించి మాకు వెన్నుదంట నిలబడ్డారు. చెప్పారు వారు, న్యాయమైన పోరాటం మీరు చేయండి ఈడబ్ల్యూఎస్ గురించి. ఏ సామాజిక వర్గాల్లో కూడా పేదవాడు ఉంటాడు, ఆ పేదవాడికి ఉండాల్సినటువంటి అవసరం ఉందని వారు ఆ రోజు ప్రోత్సహించడం. మేము ఢిల్లీ వరకు ప్రయాణం, ఢిల్లీలో కూడా ఈడబ్ల్యూఎస్ మీద నిరసన కార్యక్రమాలు, అనేకమైనటువంటి వినతి పత్రాలు కూర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే మేము ఈ ప్రయాణం మొత్తంలో రెడ్డి జాగృతి అనేటువంటి వ్యవస్థలో చూసినటువంటి వ్యక్తిలో చాలా అరుదుగా కనబడేటువంటి మా పిట్ట శ్రీనివాసరెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఒకటే. అన్న మందకృష్ణ గారు, మీరు ఒకటి గమనించాలి, ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాల్లో పేదవాడు ఉంటాడు. ఆ పేదవాడికి కనీస అవసరాలు దక్కాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లయితే మేము ఇప్పుడు మీరు అంటున్నటువంటి వర్గీకరణకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఆర్యవైశ్యుల తరపున, రెడ్డి తరపున మనస్ఫూర్తిగా మీకు స్వాగతిస్తున్నాం. ఆ మద్దతు మేము అన్ని చోట్ల, మీరు ఏ ప్రాంతాల్లో ఎక్కడ జిల్లాల సమావేశాలు పెట్టినా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తాం. కానీ మాలాంటి ఉద్యమకారులు, మేము మిమ్మల్ని చూసే మా ప్రయాణం, మిమ్మల్ని చూసే మేము పోరాటం చేయడానికి సిద్ధమైనం. మా జీవితాలు చదువుకున్నటువంటి చదువు, ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న అన్ని వదిలేసి మీలాంటి వ్యక్తుల స్ఫూర్తి తీసుకొని మా సామాజికంలో ఉన్నటువంటి పేదవాడి కోసం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీలాంటి వ్యక్తులు మాకు కంపల్సరీ అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరే మాకు దిక్సూచి. ఎందుకంటే ఇవాళ సామాజిక వర్గం అనేసరికి వైశ్యులు అనేవరకే డబ్బున్న వాళ్ళు, రెడ్డిలు అనేవరకే అగ్రవర్ణము. అంటే ఇక్కడ మీరు చూడండి, ఆ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళంతా పరిస్థితులు వేరు, నిజంగా కూడా మధ్యతరగతి పేదవాడి పరిస్థితి వేరు. మా కొట్టం మధు గారు, నేనేదో చూస్తూ ఉన్నా, ప్రతి అంశం మీద విశ్లేషించి మాట్లాడి, గంటలు గంటలు మాట్లాడి, పేపర్లు రాసి, దాని మీద వ్యాసాలు రాసి, అనేక సోషల్ మీడియా, అంటే ఒకటే సమాజంలో మార్పు కోసం, పేదవాడి కోసం తప్పించేటువంటి వ్యక్తులం కాదు, అరుదుగా ఉన్నారు. కాబట్టి మీరు తప్పకుండా మా యొక్క రెడ్డి జాగృతికి, అలాగే అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదవారికి ఈడబ్ల్యూఎస్ పక్షాన మీరు తప్పకుండా నిలబడాలి. మా శ్రీనివాసరెడ్డి గారు అయితే చాలామందికి తెలుసు, రెడ్డిలో చాలామందికి వారి కృషిని అసలు ఎవరు ఊహించలేరు. ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని ఎదురైనా ఎదుర్కొని దృఢ సంకల్పంతో ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సాధించే వరకు ఆగమనేటువంటి లక్ష్యంతో అనేక సందర్భాలు, ఢిల్లీ వెళ్తే కూడా మా సొంత ఖర్చులే, ఇక్కడ ఉన్నా మేము సొంత ఖర్చులే, ఎన్నిసార్లు వెళ్ళి ఆ ఈడబ్ల్యూఎస్ మీద మీది కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు లభించినందుకు ఈ పత్రికా మిత్రుల ద్వారా, అలాగే అందరి తరపున మరొకసారి ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.